ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే నిర్మాణం మొదలు పెట్టగానే వాస్తు పండితుల సూచనలు పాటిస్తారు. అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. ప్రతి ఇంట్లో కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలేంటి ఇప్పుడు చూద్దాం. ఇంటికి వచ్చిన అతిథులు కూర్చోవడానికి వాయువ్యం వైపు గదిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు చెబుతుంది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక ఇంటిని మెయిన్ డోర్ ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లు ఉండకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవట. ఇక ఇదే విధంగా సింహద్వారం కింద ఒకటే డోర్ ను ఏర్పాటు చేసుకుంటే తలుపు కుడివైపు తెరుచుకునేలా చేసుకోవాలి. ఎడం వైపు తెరుచుకుంటే అది నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తుందట. ఇక ఇంట్లో పాటించాల్సిన బేసిక్ వాస్తు నియమాల్లో ఈశాన్యంలో మెట్లు ఉండకపోవడం ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం మూల ఖాళీగా ఉండేలా చూసుకోండి. ఈ దిశలో మెట్లు ఉంటే అది ప్రమాదకరంగా భావించాలి. పొరపాటును కూడా ఆగ్నేయంలో బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోకూడదు. అగ్నికి సంకేతమైన ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంటే అది దంపతుల మధ్య సఖ్యతపై ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఇంట్లో 2 డోర్లు ఎదురెదురుగా ఉంటే ఖచ్చితంగా సమానంగా ఉండేలా చూసుకోవాలి. డోర్లు అసమానంగా ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. ఈ 2 దిశల్లో మూత పడకుండా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. మరో బేసిక్ వాస్తు చిట్కాల్లో కిటికీలు ఒకటి. ఇంట్లో కిటికీలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు తెరుచుకునే విధంగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు.